హలో వ్యూవర్స్, నేను మరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఓవర్సీస్ ఎడ్యుకేషన్. సో చాలామంది స్టూడెంట్స్కి అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే అబ్రాడ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాలి, అక్కడే ఒక మంచి జాబ్ సంపాదించాలి, ఫ్యామిలీకి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అని చాలామందికి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎలా అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి, అంటే ఎలా వాళ్ళకి అప్లై చేయాలో తెలీదు. ఏ యూనివర్సిటీస్కి వాళ్ళు వెళ్ళాలి, అక్కడ ఎడ్యుకేషన్ ఆ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అనేది తెలీదు, వీసా ప్రాసెస్ గురించి తెలీదు. కాబట్టి కొంతమంది మాత్రమే వెళ్తున్నారు, కొంతమంది ఈ ప్రాసెస్ తెలియకుండా అలాగే ఉండిపోతున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు మీ మధ్యకి మాధవి వినుకొండ గారు వచ్చారు, ఐకియా కన్సల్టింగ్ వనస్థలీపురం నుంచి. సో నేను పంచుకోబోయేటటువంటి ఈ విషయాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఫర్దర్గా ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను కోరుచున్నాను. సో మన మధ్యలోనికి మేడంని ఆహ్వానించేద్దాము. హలో మాధవి మేడం. హలో సరిత గారు. సో ఈరోజు మనకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించినటువంటి సమాచారాన్ని స్టూడెంట్స్కి అందించాలని మేము కోరుచున్నాము. కాకపోతే చాలామంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి కళ ఒకటి, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి. సో అక్కడ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఈ వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి, ఎలాంటి కోర్సెస్ ఏ యూనివర్సిటీస్లో అవైలబుల్గా ఉంటున్నాయి, వాళ్ళు ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ కోర్స్కి రిలేటెడ్గా వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే మామూలుగా మీరు వచ్చేసి వీసా కన్సల్టెన్సీ సర్వీసెస్ కదా, వీసా ప్రాసెస్ అంటే మీరు స్టూడెంట్స్కి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అసెస్మెంట్ చేస్తాము. అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ కోర్స్ కంప్లీట్ చేశాడు అండర్ గ్రాడ్యుయేషన్లో, అండ్ తన మార్క్స్ ఎలా ఉన్నాయి, తన పర్సంటేజ్ ఎలా వచ్చింది, అండ్ తనకి రిలేటెడ్ కోర్సెస్ ఏ కంట్రీలో చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో, అండ్ తనకి నిజంగా అంత ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఫండ్స్ కానీ అరేంజ్ చేసుకోగలుగుతాడా లేదా. సో ఇలాంటివన్నీ మేము క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మేము ఫస్ట్ కంట్రీ అనేది డిసైడ్ చేస్తాం. సో కంట్రీ అనేది ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత తనకి రిలవెంట్ కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది, ఏ యూనివర్సిటీలో అప్లై చేస్తే తనకి స్కాలర్షిప్స్ వస్తాయి, ఆర్ ఏ యూనివర్సిటీలో చదివితే తనకి తర్వాత ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మేము తర్వాత సజెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ తను ప్రిపేర్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అంటే మనం యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా డాక్యుమెంట్ సెట్స్ ఏమేమి కావాలనేది మేము ముందే చెప్తాము. సో దట్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయే లోపు అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే స్కోర్స్ రావడం కానీ లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కావాలి, ఎనీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి మనం అప్లై చేయాలి అంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో పాటు జిఆర్ఈ కూడా అడుగుతారు. సో ఇలా రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి మేము ముందే ప్రిపేర్ చేసి పెడతాం. సో వన్స్ వాళ్ళు అన్ని టెస్ట్లతో రెడీగా ఉన్నప్పుడు మేము అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి దేశాలు అనుకూలంగా ఉంటాయి అంటారు? జనరల్గా మన దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్న కంట్రీస్ మాత్రం యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ ఇలాంటి కంట్రీస్. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళడం అనేది కొంచెం ఈజీ, అంటే ఈజీ ఇన్ ద సెన్స్ లైక్ మీరు వెళ్ళినా కూడా సర్వైవ్ అవ్వడానికి కానీ మీరు అక్కడ పార్ట్ టైం చేయడానికి కానీ ఫుల్ టైం చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో అదర్ కంట్రీస్కి వెళ్తే లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ అవుతుంది ఫర్దర్గా. ఓకే, ముందే మీరు స్టూడెంట్స్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే ప్రాబ్లం లేదు, లేదంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఓకే, స్టూడెంట్కి సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడంలో ఏ విధంగా మీరు సహాయపడగలరు? స్టూడెంట్స్ యూనివర్సిటీ సెలెక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే లైక్ స్టూడెంట్స్కి ఎంత సిజిపిఏ ఉంటే దాన్ని బట్టి మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేయగలుగుతాం. స్టూడెంట్కి టాప్ యూనివర్సిటీలో చదవాలని ఉన్నా కూడా తన పర్సంటేజ్ తక్కువ ఉంటే మాత్రం యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని కేసెస్లో ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లాంటి డాక్యుమెంట్స్ హెల్ప్ చేస్తాయి, లేదంటే అడిషనల్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి కూడా హెల్ప్ అవుతాయి. బట్ ఓవరాల్గా మాత్రం స్టూడెంట్కి మంచి సిజిపిఏ ఉండాలి,
అండర్ గ్రాడ్యుయేషన్లో అండ్ మంచి ఇంగ్లీష్ స్కోర్ రావాలి, ఐఎల్టీఎస్, పీటీ, టోఫెల్ లాంటి ఎగ్జామ్స్లో అండ్ జిఆర్ఈ కూడా కావాలి. సో ఇవన్నీ ఉంటే మనం బెస్ట్ యూనివర్సిటీస్ సజెస్ట్ చేయొచ్చు. బెస్ట్ యూనివర్సిటీస్ అంటే నాట్ ఓన్లీ టాప్ ర్యాంక్, మంచి ర్యాంకింగ్ యూనివర్సిటీస్తో పాటు స్టూడెంట్కి మంచి మెరిట్ ఉన్నందుకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు. సో అలాంటి యూనివర్సిటీస్ మేము సజెస్ట్ చేస్తాం. మంచి ర్యాంకింగ్ అని అంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి, అండ్ వాళ్ళకి ఏదైతే ఇప్పుడు స్కోర్ కార్డ్ మీరు అన్నట్టుగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇవి ఉంటాయి కదా, వాటిల్లో ఎంత స్కోర్ ఉండాలి మినిమం? ఓకే, సో జనరల్గా ఏంటి అంటే వేరే కంట్రీస్లో 4కి 3 జీపీఏ ఉంటుంది. సో అది అచీవ్ చేయాలి అంటే మన దగ్గర పర్సంటేజ్లో 75 to 80% ఉండాలి బ్యాచిలర్స్లో. సో ఇది ఉంటే ఒక మార్క్ అన్నట్టు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్టీఎస్ ఉంది, ఐఎల్టీఎస్లో 6.5 ఓవరాల్ బ్యాండ్ అచీవ్ చేయాలి. టోఫెల్ అయితే 90 to 100 అండ్ పీటీఏ అయితే 60 అబౌవ్. అలా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క బ్యాండ్ ఉంది. ఈ బ్యాండ్ అచీవ్ చేస్తే వాళ్ళు ఒక పర్టికులర్ మంచి యూనివర్సిటీకి అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఓకే, సో వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి స్టూడెంట్? వీసా ప్రాసెస్ అనేది ఒకసారి మనం యూనివర్సిటీ నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము ఏ కంట్రీకి అప్లై చేస్తే ఆ కంట్రీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో మనం అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉంది అనుకోండి, వాళ్ళ వెబ్సైట్లో మనం అప్లై చేసి మనం ఒక డేట్ బుక్ చేసుకుంటాము. యూఎస్కి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూకి స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తాము. సో ఇంటర్వ్యూ డే రోజు స్టూడెంట్ ప్రాపర్గా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, తన కాలేజ్కి ఫీజుకి సంబంధించిన ఫైనాన్షియల్ ప్రూఫ్, ఫండ్స్ ఇవన్నీ క్యారీ చేసి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. ఓకే, స్టూడెంట్ విదేశాల్లో చదువుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ స్టాండర్డ్. లైక్ స్టూడెంట్కి చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఒక హై స్టాండర్డ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే తను కావాలనుకున్న కోర్స్ మాడ్యూల్స్ ఉన్న యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్కి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మేజర్ రీజన్. అండ్ మామూలుగా వేరే కంట్రీస్లో చదువుకోవడం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్లో కానీ, లేకపోతే అసిస్టెంట్షిప్స్లో కానీ ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటి అంటే స్టూడెంట్కి ఒక థీసిస్ లాంటిది ఏమైనా ప్రిపేర్ చేస్తే యూనివర్సిటీ సపోర్ట్ చేస్తారు. సో మన దగ్గర ఎవరైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటే మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఆ స్పెండింగ్ అనేది యూనివర్సిటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ సపోర్ట్ ఉంటుంది వేరే కంట్రీస్లో. అంటే కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్లో అలాంటి ఫెసిలిటీ ఉంటుంది. సో కంప్లీట్గా రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్కి కానీ, కెరీర్లో బాగా సెట్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి ఆప్షన్. ఓకే, సో విదేశాల్లో చదువుకోవడానికి ఎవరు సరైన వాళ్ళు అంటారు మీరు? ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్గా మెయింటైన్ చేసి ఉంటారో, అండ్ ఎవరికైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉందో ఇంటి నుంచి, ఆర్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాపర్గా ప్రాసెస్ చేసుకొని వెళ్ళగలుగుతారో, అండ్ ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నప్పుడు ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారో వాళ్ళు రైట్ ఫిట్ అని నేను చెప్తాను. ఓకే, విదేశాల్లో చదవడానికి అవసరమైనటువంటి భాషా నైపుణ్యాలు ఏం చూస్తారు స్టూడెంట్ నుంచి? బేసిక్గా అయితే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి మనం అప్లై చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్లో స్కోర్ తెచ్చుకొని క్లియర్ చేయాలి అది. సో అది మెయిన్ థింగ్. జిఆర్ఈ, జిమాట్ అనేవి అదర్ టెస్ట్లు ఉంటాయి. సో అవి ఇంకొక రిక్వైర్మెంట్, నాట్ లాంగ్వేజ్. ఓకే, స్టూడెంట్స్ సరైన యూనివర్సిటీని ఎలా ఎంచుకోవాలి? ఎంచుకోవడంలో మీరు వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? స్టూడెంట్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో అన్న దాన్ని బట్టి, తను ఎంత సిజిపి అచీవ్ చేశాడో తన అండర్ గ్రాడ్యుయేషన్లో అన్న దాన్ని బట్టి, అండ్ ఇంగ్లీష్ స్కోర్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తాం. ఓకే, అండ్ కోర్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. లైక్ తను కావాలనుకుంటున్న పర్టికులర్ కోర్స్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందులో ఒక డేటా సైన్స్ కావాలి, ఒక సైబర్ సెక్యూరిటీ కావాలి, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావాలి, ఆర్ బిజినెస్ అనాలిటిక్స్ కావాలి. ఇలా స్టూడెంట్ ఒక స్పెషలైజేషన్ అడిగితే ఆ స్పెషలైజేషన్ ఉన్న యూనివర్సిటీస్ని మేము ఫిల్టర్ చేస్తాం. ఓకే, సో విదేశీ విద్య కోసం ఆ దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీరేమైనా సజెస్ట్ చేస్తారా స్టూడెంట్స్కి? లైక్ ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వస్తారో వాళ్ళకి మేము కంప్లీట్గా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ స్కోర్స్ తెచ్చుకోవాలి అని ముందే ప్రిపేర్ చేస్తాం వాళ్ళని.
సో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చాక మేము వాళ్ళకి కంప్లీట్గా ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు అనేది ఒక 5 to 10 యూనివర్సిటీస్ సజెస్ట్ చేస్తాము. సో దాని తర్వాత మేము బెటర్గా ఏవి ఉన్నాయి అనేది ఫైనల్ చేసి ఒక 5 యూనివర్సిటీస్కి మేము అప్లై చేస్తాము. అప్లికేషన్ ప్రాసెస్ అంటే జనరల్గా మనకి స్టూడెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, వాళ్ళ కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కావాలి, అండ్ ఒక మంచి రెజ్యూమే అప్డేట్ చేసుకోవాలి, పాస్పోర్ట్ కాపీ కావాలి. సో టెస్ట్ ఏదైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాస్తారో ఆ టెస్ట్ స్కోర్ కావాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తెచ్చుకుంటే మనం అప్లికేషన్ అనేది యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాం. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్, లైక్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం. ఓకే. విదేశాల్లో అంటే ఒక మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ఎలా అవకాశాలను పెంచుకోవాలి? అంటే ఓకే. ఏ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అలాంటివి డెవలప్ చేసుకోవాలి? ఓకే. అడ్మిషన్ రావాలి అంటే మాత్రం అకాడమిక్స్ మంచిగా ఉండాలి. లైక్ మంచి CGPA ఇక్కడ స్కోర్ చేసి ఉండాలి ఆల్రెడీ. అండ్ వాటితో పాటు GRE, GMAT టెస్ట్లలో మంచి స్కోర్ వచ్చి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది ఏదైతే బ్యాండ్ ఉందో ఆ బ్యాండ్ అచీవ్ చేస్తే ఎనీ టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో విదేశీ విద్యకి ఆర్థిక సహాయం పొందడం ఎలా ఒక స్టూడెంట్? ఓకే. స్టూడెంట్‌ని గైడ్ చేసేటప్పుడే మనము ఏ యూనివర్సిటీ అనేది ఎక్కువ స్కాలర్‌షిప్ ఇస్తుంది, స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో అప్లై చేస్తే తన స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ అన్నదాన్ని మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తాము. సో మినిమం ఒక 10% నుంచి మ్యాక్సిమం ఒక 50-60% వరకు కూడా స్కాలర్‌షిప్ ఇచ్చే యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం అదే యూనివర్సిటీస్కి అప్లై చేస్తాము. సో దానివల్ల మనకి ట్యూషన్ ఫీ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇది కాకుండా ఎడ్యుకేషన్ లోన్స్కి మనము అప్లై చేస్తాము. సో బ్యాంక్ లోన్ అనేది ఇప్పించడానికి ట్రై చేస్తాము. ఓకే. సో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే ముందు విద్యార్థులు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఏ కంట్రీకి అయితే వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఏ కంట్రీలో అయితే చదువుదాం అనుకుంటున్నారో ఆ కంట్రీ గురించి వాళ్ళు పర్సనల్గా రీసెర్చ్ చేయాలి. అంటే అక్కడ రూల్స్ వేరు, మన రూల్స్ వేరు. సో అండ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకొక థింగ్. సో ఒక బేసిక్ హోంవర్క్ అనేది చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు. అంటే లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం లాంటివి, లేకపోతే ఏవైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే లైక్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. సో ఇలాంటి రీసెర్చ్ అన్నీ ముందే చేసి పెట్టుకోవాలి. ఒకసారి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్ లాంటివి, అసిస్టెంట్షిప్ లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఎలా అప్లై చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ లాంటివి రావాలి అంటే ఎవరెవరితో కాంటాక్ట్లో ఉండాలి, లైక్ ఎలా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టే చేయడానికి అకామిడేషన్ వెతుక్కోవడానికి కూడా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అవి ఎలా చేయాలి. పార్ట్ టైం అంటే లైక్ ఇన్ క్యాంపస్లో ఒక 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. అది వర్క్ చేయాలి అంటే కూడా వాటికి వెబ్సైట్స్ ఉంటాయి. సో ఎలా వెబ్సైట్స్లో అప్లై చేయాలి. సో ఇలాంటివన్నీ ముందు ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి స్టూడెంట్స్. ఓకే. మన ఇండియాతో కంపేర్ చేస్తే మనకి అబ్రాడ్‌లో లివింగ్ ఎక్స్‌పెన్సెస్ చాలా కాస్ట్‌లీ కదా! సో అది ముందుగానే స్టూడెంట్‌కి మీరేమైనా గైడ్ చేస్తారా? ఏ కంట్రీలో అయినా కూడా ఎక్స్‌పెన్సెస్ ఒక మంత్‌కి ఒక 1 lakh వరకు అవ్వచ్చు అప్రాక్సిమేట్‌గా. సో ఇయర్లీ ఒక 10 to 12 lakhs అవ్వచ్చు. సో ఇది స్టూడెంట్ ముందే ప్రిపేర్ అవ్వాలి. అంటే వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ద్వారా మనం ఇది కవర్ చేయొచ్చు అని అనుకోకుండా ముందే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసినప్పుడే ట్యూషన్ ఫీతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్తో కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు జనరల్గా. సో వాటికి అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే సో స్టూడెంట్ సేఫ్ సైడ్లో ఉంటారు, లైక్ పార్ట్ టైం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఒక్కసారి ఆ డిపెండెన్సీ లేకపోతే స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే. విదేశాల్లో మీరు ఇందాక అన్నారు కదా! సో వాళ్ళు అంటే అబ్రాడ్‌లో వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి అకామిడేషన్ అదంతా కూడా వెబ్సైట్‌లోనే వాళ్ళు సెర్చ్ చేయాలి అని. సో వాళ్ళు డెఫినెట్‌గా వెబ్సైట్‌లోనే సెర్చ్ చేయాలా? లేదంటే మీరేమైనా వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? మేము కూడా గైడెన్స్ ఇస్తాము. బట్ మేమైతే ముందు స్టూడెంట్స్కి మీరు ఏ కంట్రీ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు, లైక్ ఇలాంటివి ఒకసారి హోంవర్క్ చేసుకుని రమ్మంటాము. మా దగ్గరకు వచ్చిన తర్వాత అగైన్ మేము మా పర్సనల్ గైడెన్స్ కూడా మేము ఇస్తాము. అలాంటి వెబ్సైట్స్ లాంటివి కూడా మేము రిఫర్ చేస్తాము. ఓకే. విదేశాల్లో చదవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందేటటువంటి ఇండస్ట్రీస్ ఏమున్నాయి? ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ద మెయిన్ ఇండస్ట్రీ. లైక్ వేరే ఏ కంట్రీస్లో అయినా సరే ఐటీ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మిగతా అన్ని ఫీల్డ్స్లో కూడా వాళ్ళకి వాళ్ళ ఓన్ కంట్రీలో ఉన్న అంటే వాళ్ళ ఓన్ కంట్రీ స్టూడెంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో ఐటీ అనేది ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ మన ఇండియన్స్ని ఎక్కువ చూస్ చేసుకోవడానికి. సో
కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ, లైక్ విఎల్ఎస్ఐ లాంటి కొంచెం అప్‌గ్రేడెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వాటికి ఇండియన్ స్టూడెంట్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో, ఇన్ని విషయాలు మీరు మాతో పంచుకున్నారు కదా! సో, మీ వైపు నుంచి స్టూడెంట్స్‌కి ఏమైనా సూచనలు, సలహాలు ఈ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్‌లో ఇవ్వాలని అనుకుంటున్నారా? స్టూడెంట్స్ వెళ్ళే ముందే కంప్లీట్‌గా ఒక అవేర్‌నెస్‌తో ఉండాలి. వెళ్ళడానికి, అప్లై చేయడానికి ఏ కంట్రీ వాళ్ళకి సూట్ అవుతుంది అండ్ దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఆర్ ఎగ్జామ్స్ ఏంటి అనేది, డాక్యుమెంట్స్ ఏంటి అనేది ముందే ఒక రీసెర్చ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మెంటల్లీ ప్రిపేర్డ్‌గా ఉండాలి. వెళ్ళి ఒక డిఫరెంట్ కంట్రీలో ఉండడం అనేది ఒక టాస్కే నిజంగా. అంటే ఒక పెద్ద ఇది. సో, దానికి ఒక స్టూడెంట్ ముందే ఒక హోంవర్క్ చేసుకొని ఉండాలి. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేయాలి అనంటే ఎలాంటి డాక్యుమెంటేషన్ తీసుకుంటారు మీరు స్టూడెంట్ దగ్గర నుంచి? ఎనీ వీసా ప్రాసెస్‌కి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్‌తో పాటు ఫైనాన్షియల్ ప్రూఫ్ కావాల్సొస్తుంది. సో, వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ నుంచి కానీ, లేకపోతే సెల్ఫ్‌గా ఫండ్ చేసుకునే సేవింగ్స్ కానీ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. అండ్ వాటితో పాటు ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ లెటర్స్ ఇలాంటివి తీసుకుంటాము. అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కి ఒక స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఖర్చులు ఎలా ఉంటాయి స్టూడెంట్‌కి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్‌కి అప్లై చేసుకుంటున్నాం అనుకోండి. యూఎస్‌లో ఒక 4, 5 యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయిపోయిన తర్వాత మనకి ఆఫర్ వస్తుంది. ఆఫర్ వచ్చిన తర్వాత I-20 అని ఉంటుంది. I-20కి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని యూనివర్సిటీస్ ఛార్జ్ చేస్తాయి డిపాజిట్స్ లాంటివి. సో, ఆ డిపాజిట్ పే చేయాలి. అది ఒక $500 నుంచి $4,000 వరకు ఉంటుంది. ఈ పేమెంట్ తర్వాత మనము I-20 వస్తుంది మనకి. I-20 వచ్చిన తర్వాత మనం వీసా ఫీ పేమెంట్ చేస్తాం. వీసా ఫీ అనేది $185 ఉంటుంది. వీసా ఫీ పేమెంట్ తర్వాత సర్వీస్ ఫీ ఉంటుంది. సర్వీస్ ఫీ $350 ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మనము స్లాట్ అనేది బుక్ చేస్తాము స్టూడెంట్‌కి. ఒక బయోమెట్రిక్ స్లాట్ అండ్ ఒక ఇంటర్వ్యూ స్లాట్. ఈ 2 స్లాట్స్ బుక్ చేసిన తర్వాత స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు. సో, ఈ వీసా ప్రాసెస్ అంతా కూడా చేయడానికి స్టూడెంట్‌కి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ ఎనీ కంట్రీకి అప్లై చేయాలన్నా కూడా మినిమమ్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు టైం పడుతుంది. సో, అప్లికేషన్ ప్రాసెస్‌కి ఒక 1, 2 మంత్స్ అండ్ వీసా ప్రాసెస్‌కి ఒక 1, 2 మంత్స్. సో, ఓవరాల్‌గా ఒక 6 మంత్స్ వరకు పట్టొచ్చు. అండ్ స్లాట్ అవైలబిలిటీ అనేది కూడా ఒక కన్సర్నే. మనం ఈరోజు స్లాట్ బుక్ చేద్దాము అనుకుంటే అది ఒక 2 మంత్స్ తర్వాత దొరకొచ్చు, 3 మంత్స్ తర్వాత దొరకొచ్చు. సో, దాన్ని బట్టి మనం సెప్టెంబర్‌లో వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సెప్టెంబర్‌లో వెళ్ళగలుగుతారు. లేదు డిలే అవుతే ఆ సెప్టెంబర్ కాకుండా నెక్స్ట్ ఇంటేక్ జనవరికి వెళ్ళాల్సొస్తది. థ్యాంక్ యూ మాధవి గారు. ఇంత టైం మీరు మాతో స్పెండ్ చేసినందుకు, స్టూడెంట్స్‌కి కావాల్సినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్‌ని మీరు మాకు అందించినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదా స్టూడెంట్స్, ఇంతవరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి, వీసా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్‌కి అక్కడ కావాల్సిన అకామిడేషన్ కానివ్వండి, అక్కడ కోర్సెస్ కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ఫెసిలిటీస్ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నాయో మీతో పంచుకున్నారు కదా మేడం గారు. సో, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.